అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నంద్యాల జిల్లా నంద్యాలలో పర్యటిస్తున్నాము. ఏదైతే ముస్లిం ఐక్య వేదిక కోర్ కమిటీ సభ్యులంతా కూడా న్యాయశాఖ మినిస్టర్ అలాగే మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులందరూ రావడం, వారిని అక్కడ కలిసి కొన్ని సమస్యల మీద వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, మాట్లాడడం. చెప్పండి, ఎలా స్పందించారు? ముస్లిం సామాజిక అభివృద్ధి ధ్యేయంగా అయిపోయినటువంటి ముస్లిం ఐక్య వేదిక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన గౌరవ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి పాల్ గారిని కలిసి సుమారు ఒక 18 సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన దాన్ని చదివి ఖచ్చితంగా ఏవైతే ఇచ్చారో దానిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. అంటే మీరు ఏ సమస్యల మీద మాట్లాడాలి? 18 అంటే ప్రధానమైన సమస్యలు ఏంటి ముస్లింల పట్ల? ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కనీస ముస్లింస్ అవసరాలైనటువంటి ఈద్గా మైదానాలు, కబ్రస్థాన్లు, షాదీమాలు, అదేవిధంగా ముసాఫిర్ ఖానాలు, దాంతోపాటు మన దులాన్ పథకం కానివ్వండి, ఎన్నో రోజులుగా ఇంకా అమలుకు నోచుకొని దులాన్ పథకం కానివ్వండి, విదేశీ విద్యా పథకం కానివ్వండి, ముఖ్యంగా అదేవిధంగా అన్నింటికంటే ముఖ్యం రాజకీయ రిజర్వేషన్లు కానివ్వండి. రాజకీయ రిజర్వేషన్లు ఇప్పుడే ఎన్నికలు లేవు కదా? రాజకీయ ఎన్నికలు లేకపోయినా కూడా ఇప్పటి నుండి దీని మీద పోరాటం సాగిస్తేనే అది ఒక స్థితి దశకు వచ్చి దాని మీద ఒక మంచి రిజల్ట్ వస్తుందని ఆశాభావం. అంటే పోరాటం చేస్తామో తప్పలేదు, అయినా సరే ఇప్పుడు స్థానిక ముస్లింల పరిస్థితులు ఏంటి? ముస్లింలు తిరుపతిలో ఏదో సమస్య వచ్చిందంటారు, మీరు స్థానికులు తిరుపతిగా మీరు ఎలా స్పందించారు? అక్కడ ఎలా దాన్ని కంక్లూడ్ చేయగలుగుతున్నారు? సార్, ఇది ఒక తిరుపతిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా బరియల్ గ్రౌండ్లు కానివ్వండి, ఈద్గా మైదానాల్లో ఇదే సమస్య వస్తుంది. ముఖ్యంగా ఈ తిరుపతి సమస్య తీసుకుంటే సుమారు 15 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ హిందూ ముస్లింల ప్లేస్ ఒక చోట అయితే అది దాని బదులుగా ముస్లింలకు వేరే చోట ఒక ప్లేస్ని కేటాయించడం జరిగింది. కానీ ప్రభుత్వం కేటాయించిన భూమికి సంబంధించినటువంటి పాస్ పుస్తకం కానీ పట్టా పేపర్ కానీ ఇవ్వలేదు. ఇక అప్పటి నుండి వాళ్ళు స్థానిక ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నటువంటి తరుణంలో ప్రస్తుతం కొంతమంది కబ్జాదారులు దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తే పలుమార్లు అక్కడి స్థానిక ఎమ్మెల్యేలను కూడా కలవడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ గారిని కలిసినా కూడా పలుమార్లు ఎన్నిసార్లు స్థానికంగా వాళ్ళు వెళ్ళి అక్కడ తీసినా కూడా వాళ్ళు మేము చూస్తాం అంటున్నారే కానీ దాన్ని న్యాయం జరగట్లేదు. మసీదు ఇచ్చినటువంటి స్థలాన్ని వేరే వాళ్ళు కబ్జా చేస్తుంటే మీరు స్థానికంగా మీ కమిటీ వారు కానీ ఏం చేస్తున్నారు? మేము అడ్డుకున్నాం, కానీ మా శక్తి చాలా తక్కువ. ప్రత్యర్థులు అధికార బలంతో, డబ్బు బలంతో దౌర్జన్యం చేసి అక్రమంగా అర్ధరాత్రి వేళ జేసీబీ తెచ్చి ఆ ప్రహరీని ఏదైతే కంచె ఉందో దాన్ని తొలగించి అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారు. బాగా చెప్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ కూటమి ప్రభుత్వం, కూటమి బీజేపీ కూడా ఉంది. ఇందులో బీజేపీ లేకుండా ప్రభుత్వం లేదు. బీజేపీ ముస్లింలు వ్యతిరేకం కాబట్టి మళ్ళీ మీకు న్యాయం జరిగిందంటారా మైనార్టీ శాఖ మినిస్టర్ దగ్గర? ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే వరకు ఎంత పోరాట కన్నా మేము సిద్ధం పడతాం. ఎందుకంటే మేము కొంతేమో కోరట్లేదు, ఇతరుల స్థలం కోరట్లేదు. మా స్థలం మాకు కేటాయించిన స్థలానికి మాకు దస్తావేజీలు ఇమ్మని అడుగుతున్నాం. అందులో న్యాయబద్ధమైంది, ఇందులో అన్యాయం అయితే ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ మాకు సంబంధిత జాగ్రత్త సంబంధించినటువంటి పట్టాలను ఇష్యూ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. లేని పక్షంలో దీనికోసం ఎంతటి పోరాటాల కన్నా మేము పిలుపునిస్తాం. ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఉద్యమం చేస్తుందంటారు. ఖచ్చితంగా ఈ యొక్క అంశమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసినటువంటి సర్వేలో భాగంగా చాలా చోట్ల ముస్లింల యొక్క కబ్రస్థాన్లు, బరియల్ గ్రౌండ్, ఇతరత్ర ఈద్గా మైదానాలు చాలా చోట్ల అక్రమానికి గురైనాయి. వాటి మీద కూడా మేము ప్రపోజల్ రెడీ చేసి ఆ ప్రణాళికను కూడా గవర్నమెంట్ ద్వారా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేస్తాం. మీరు ఎక్కడైనా సర్వే చేశారు, మీ దగ్గర చాలా సమస్యలు వచ్చినాయి అన్నారుగా, మీరు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఆ భూమిలో దిగి సమస్యను తెలుసుకొని కలెక్టర్ గారు కానీ తహసీల్దార్ కానీ ఎక్కడైనా చెప్పడం జరిగిందా? ఖచ్చితంగా ఒకటి కాదు, దాదాపు ఒక 2-3 చోట్ల కూడా వెళ్ళడం జరిగింది. ఇంతకుముందు వేరే వాళ్ళు కబ్జా చేసుకుంటే స్థానిక స్టేషన్కి వెళ్ళి సీఏ గారితో మాట్లాడి సీఏ గారు వాళ్ళకి పిలిచి మందలించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సమస్యలు కూడా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారితో 2 సార్లు మాట్లాడడం జరిగింది. దీని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి మొత్తము ఆన్ గ్రౌండ్లో ఉండే వర్క్ చేస్తున్నాం అన్నమాట. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం అయినా సరే ఇక్కడ ప్రభుత్వానికి ముస్లింలందరూ ఓటు వేశారు గడిచిన ఎన్నికల్లో. కాబట్టి రాయలసీమలో కూడా అంత అఖండ మెజార్టీ గెలిచారు రాష్ట్రం. అయినా సరే ముస్లింలకి న్యాయం జరిగిద్దా అనేది మీకు ఉందా? మనలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకంలో ఉంది. ఎక్కడైతే న్యాయం జరగదో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఒక మరో విప్లవం, మరో పోరాటం మొదలవుతుంది. తిరగబడతారా?
ఖచ్చితంగా అదే చెప్తున్నా. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరగని పక్షంలో అక్కడ మరో విప్లవం మొదలవుతుంది, లేదా ఒక పోరాటం ఖచ్చితంగా. అంటే చాలా వరకు వాట్సాప్లో ఫేస్బుక్లో తప్ప ఎక్కడ ఏది కనబడట్లేదు బయట అంటున్నారు. మరి ఏం పరిస్థితి? క్షమించాలండి. ఒకటి, గత 5-6 సంవత్సరాలుగా, సుమారు 4-5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో నలుమూలలా ఎక్కడ ముస్లింలకు ఏ ఆపద వచ్చినా అందరికన్నా ముందు ఉండి స్పందించి దాని మీద పనిచేసేది కేవలం ముస్లిం ఐక్య వేదిక అని రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా తెలుసు. కాబట్టే ఈరోజు ముస్లిం ఐక్య వేదిక ముస్లిం సామాజిక వర్గానికి ఒక బలమైనటువంటి శక్తిగా మారి వెన్నెముకగా నిలిచింది. సరే, చదువు విషయం మీద ఏం మాట్లాడారు మీరు? మేము ఖచ్చితంగా ప్రస్తుత పరిస్థితులు చూడండి, ఇతర సామాజిక వర్గాల పిల్లలు చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు అయితే మా పిల్లలు ఉన్నత చదువు పేదరికంలో మొగ్గుతూ ఉన్నత చదువులకు నోచుకోక ఓవైపు విదేశీ విద్యా పథకాలు అమలు చేయకుండా, మాకు సరైనటువంటి ఉర్దూ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏర్పాటు చేయలేకుండా, అదేవిధంగా ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక్క ఉర్దూ యూనివర్సిటీ కూడా లేనందువల్ల ఇంత దారిద్ర్య రేఖన దిగువన మేము జీవిస్తూ మా పిల్లలను ఉన్నతంగా చదివించుకోలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు మంత్రి గారికి ఇచ్చినటువంటి అర్జీలో కూడా ప్రధానంగా రాష్ట్ర నలుమూలల 4 ఉర్దూ యూనివర్సిటీల రూపకల్పన జరగాల, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా రెసిడెన్షియల్ ఉర్దూ పాఠశాలల నియామకం జరగాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే మీరు మినిస్టర్ గారు ఏమన్నా హామీ ఇచ్చారా? ఖచ్చితంగా ఏవైతే ఇందులో ఆమోదయోగ్యంగా ఉన్నాయో ఖచ్చితంగా వాటి మీద ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారనే ఆశాభావం ఉంది. ఒకవేళ ప్రభుత్వాలు మారుతున్నా కానీ ముస్లింల ప్రభుత్వం మారట్లా, యథావిధిగా ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగా ముస్లింలకు అమలు చేయకపోతే ఖచ్చితంగా పోరాటాలు దిగుతాం. చాలా